వెల్కమ్ టు విఎస్వి హిందీ జంక్షన్. ఈ వీడియోలో మనం నేను అనేటువంటి సర్వనామంతో కొన్ని వాక్యాలను నేర్చుకోబోతున్నాము. దీనికన్నా ముందు పార్ట్ 1 వీడియో చూడండి. అందులో ఒక 50 సెంటెన్సెస్ పోస్ట్ చేశాను. నేను సంతోషంగా ఉన్నాను, నేను బాధగా ఉన్నాను, నేను సంతోషంగా లేను, అలాంటి సెంటెన్సెస్ పార్ట్ 1లో ఉన్నాయి. ఇప్పుడు పార్ట్ 2లో మరికొన్ని సెంటెన్సెస్ నేర్చుకుందాము. నాతో పాటు మీరు కూడా ఓరల్ చెప్పండి. ఇది ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ ఓన్లీ నేను అనే దానితోనే కాకుండా నువ్వు, మీరు, మేము, అతను, ఇతను అనేటువంటి సర్వనామాలతో కూడా చెప్పొచ్చు. ఓకే, నేను వెనుక ఉన్నాను, మే పీఛే హూ. నువ్వు వెనుక ఉన్నావు, తుమ్ పీఛే హో. మీరు వెనుక ఉన్నారు, ఆప్ పీఛే హై. మేము వెనుక ఉన్నాము, హమ్ పీఛే హై. అతను వెనుక ఉన్నాడు, వహ పీఛే హై. రాముడు వెనుక ఉన్నాడు, రాము పీఛే హై. సీత వెనుక ఉంది, సీత పీఛే హై. అలా ఓకేనా. నేను పైన ఉన్నాను, మై ఊపర్ హూ. నేను కింద ఉన్నాను, మై నీచే హూ. నాతో పాటు వారు చెప్పండి. నేను ఇంట్లో ఉన్నాను, మై ఘర్ పర్ హూ. ఘర్ మే హూ అంటే ఇంటిలో ఉన్నాను, ఘర్ పర్ అంటే ఇంటి వద్ద ఉన్నాను అని మీనింగ్ వస్తుంది. ఇంటి వద్ద ఉన్నాను, మై ఘర్ పర్ హూ. నేను బయట ఉన్నాను, మై బాహర్ హూ. నాతో పాటు వారు చెప్పండి. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. నేను దారిలో ఉన్నాను, మై రాస్తే మే హూ. మై రాస్తే మే హూ, దారిలో ఉన్నాను. నేను సమయానికి ఉన్నాను, మై సమయ్ పర్ హూ. నేను ఆఫీసులో సమయానికి ఉన్నాను, మై ఆఫీసు మే సమయ్ పర్ హూ. నేను నిజాయితీ గలవాడిని, మై ఈమాన్దార్ హూ. మై ఈమాన్దార్ హూ. నేను ఒంటరిగా లేను, మై అకేలా నహీ హూ. అదే లేడీస్ అయితే మై అకేలీ నహీ హూ. నేను విద్యార్థిని, మై ఛాత్ర హూ. ఇక్కడ ఛాత్ర అనే వర్డ్ ఆ బాయ్ స్టూడెంట్, ఆ గర్ల్ స్టూడెంట్ అయితే ఛాత్ర అని వస్తుంది. నేను ఉపాధ్యాయుడిని, మై శిక్షక హూ. నేను స్నేహితుడిని, మై దోస్త్ హూ. నేను మనిషిని, మై ఇన్సాన్ హూ. ఇన్సాన్ నా పెట్టండి, ఇన్సాన్ హూ నేను మనిషిని. నేను భారతీయుడిని, మై భారతీయ హూ. మై భారతీయ హూ నేను భారతీయుడిని. నేను పనిలో ఉన్నాను, మై కామ్ మే హూ. మై కామ్ మే హూ నేను పనిలో ఉన్నాను. నేను విశ్రాంతిలో ఉన్నాను, మై ఆరామ్ మే హూ. మై ఆరామ్ మే హూ నేను విశ్రాంతిలో ఉన్నాను. నేను నియంత్రణలో ఉన్నాను, కంట్రోల్లో ఉన్నాను, మై నియంత్రణ మే హూ. మై నియంత్రణ మే హూ. నేను ప్రమాదంలో ఉన్నాను, మై ఖత్రే మే హూ. నేను ఇక్కడ ప్రమాదంలో ఉన్నాను, మై యహా ఖత్రే మే హూ నేను ఇక్కడ ప్రమాదంలో ఉన్నాను. నాతో పాటు ఓరల్ చెప్తున్నారు కదా. అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. నేను సురక్షితమైన చోట ఉన్నాను, మై సురక్షిత్ జగహ్ పర్ హూ. మై సురక్షిత్ జగహ్ పర్ హూ
నేను సురక్షితమైన చోట ఉన్నాను. నేను ఆందోళనలో ఉన్నాను, వర్రీగా ఉన్నాను. మై చింతిత హూ, మై చింతిత హూ. నేను నిశ్చింతగా ఉన్నాను. మై బేఫిక్ర హూ, మై బేఫిక్ర హూ. నేను నిశ్చింతగా ఉన్నాను. నేను భయపడుతున్నాను. మై ఘబరాయా హువా హూ. సో ఘబరానా అంటే కంగారుతో వచ్చినటువంటి భయం, లేదా కంగారుగా ఉండడం కూడా. అది లేడీస్ అయితే మే ఘబరాయి హుయి హూ అని వస్తుంది. నేను భయం లేని వాడిని, మై నిడర్ హూ, నాకు భయం లేదు. మై నిడర్ ఆద్మీ హూ, మై నిడర్ హూ. నేను సిగ్గుపడేవాడిని, మై షర్మీలా హూ. సిగ్గుపడే మనస్తత్వం ఉన్నవాళ్ళు షర్మీలా. శరం అంటే సిగ్గు అని అర్థం. నేను స్నేహశీలిని, మే మిలన్సార్ హూ. నేను ఫ్రెండ్లీగా అందరితోనూ కలిసిపోయే మనస్తత్వం ఉన్నవాడిని. మే మిలన్సార్ హూ, కలిసిపోతాను. నేను మౌనంగా ఉన్నాను. మై చుప్ హూ, మై చుప్ హూ. నేను మౌనంగా ఉన్నాను. నేను మాట్లాడేవాడిని, మే బోల్నే వాలా హూ. నేను నేర్చుకునేవాడిని, మే సీఖనే వాలా హూ. నేను ఏదో ఒకటి నేర్చుకునేవాడిని, నేర్చుకుంటూ ఉంటాను. మే సీఖనే వాలా హూ. నేను బోధించేవాడిని, సిఖానే వాలా హూ. మే హిందీ సిఖానే వాలా హూ. ఓకేనా, నేను హిందీ నేర్పించేవాడిని. నేను సంతోషంగా లేను, మే ఖుష్ నహీ హూ. నేను సంతోషంగా లేను, మే ఖుష్ నహీ హూ. నేను బాధగా లేను, మై దుఃఖీ నహీ హూ. నేను సరైన చోట ఉన్నాను, మై సహీ జగహ్ పర్ హూ. మై సహీ జగహ్ పర్ హూ. నేను సరైన చోట ఉన్నాను. నేను రాంగ్ ప్లేస్ లో ఉన్నాను, మై గలత్ జగహ్ పర్ హూ. మై గలత్ జగహ్ పర్ హూ. నేను తప్పు ప్లేస్ లో ఉన్నాను. నేను సిద్ధంగా లేను, మై తయార్ నహీ హూ. మై తయార్ నహీ హూ. నేను సిద్ధంగా లేను. నేను స్వతంత్రుడిని, మై ఆజాద్ హూ. ఐఎమ్ ఫ్రీ, ఇండిపెండెంట్ పర్సన్. ఓకే. నేను బాధ్యతల్లో ఉన్నాను, మే జిమ్మేదారీ మే హూ. మై జిమ్మేదారీ మే హూ. నేను బాధ్యతల్లో ఉన్నాను. నేను ఆనందంగా ఉన్నాను, మై ఖుష్ దిల్ హూ. లేదా ఖుష్ హూ అన్నది నేర్చుకున్నాం కదా, అది కూడా ఉపయోగించవచ్చు. నేను ఇబ్బంది పడటం లేదు, మై పరేషాన్ నహీ హూ. మై పరేషాన్ హూ అంటే వరీ, ఇబ్బందుల్లో ఉన్నాను. మై పరేషాన్ నహీ హూ. నేను ఇబ్బందుల్లో లేను. నాతో పాటు వారు చెప్తున్నారు కదా, అంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. నేను బాగున్నాను, మై ఠీక్ హూ. మై ఠీక్ హూ. నేను మెరుగ్గా ఉన్నాను, మై బెహతర్ హూ. మై బెహతర్ హూ. నేను మెరుగ్గా ఉన్నాను, బెటర్. మై హిందీ మే బెహతర్ హూ. నేను హిందీలో మెరుగ్గానే ఉన్నాను, మై హిందీ మే బెహతర్ హూ. అలా వస్తుంది. నాకు బలంగా అనిపిస్తుంది, మై మజ్బూత్ మెహసూస్ కర్ రహా హూ. ఫీల్ అవుతున్నాను, బలంగా ఉన్నట్టుగా ఫీల్ అవడాన్ని మెహసూస్ కర్నా అంటారు. బలహీనంగా మై కమ్జోర్ మెహసూస్ కర్ రహా హూ. మై కమ్జోర్ మెహసూస్ కర్ రహా హూ. అదే లేడీస్ అయితే కర్ రహీ హూ. కర్ రహీ హూ. నాకు సంతోషంగా అనిపిస్తుంది, అంటే నేను సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మై ఖుష్ మెహసూస్ కర్ రహా హూ.
అది లేడీస్ అయితే కర్ రహీ హూ పెడితే సరిపోతుంది. నేను బాధగా అనిపిస్తుంది, మే దుఃఖ్ మెహసూస్ కర్ రహా హూ, అది ఫీల్ అవుతున్నాను నేను. నేను సమతుల్యంగా ఉన్నాను, మే సంతులిత్ హూ, బ్యాలెన్స్డ్ గా ఉన్నాను, మే సంతులిత్ హూ. మే ఆత్మవిశ్వాసీ హూ, నాకు ఆత్మవిశ్వాసం ఉంది, అంటే నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను, మే ఆత్మవిశ్వాసీ హూ. నేను సానుకూలంగా పాజిటివ్ గా ఉన్నాను, మై సకారాత్మక హూ, మై సకారాత్మక హూ. నెగటివ్ గా ఉంటే మై నకారాత్మక హూ, నేను నెగటివ్ గా ప్రతికూలంగా లేను, మై నకారాత్మక నహీ హూ. నేను పూర్తిగా సిద్ధంగా ఉన్నాను, మై పూరీ తరహ తయార్ హూ, మై పూరీ తరహ తయార్ హూ. సో నేను ఫుల్ రెడీగా ఉన్నాను. సో నేను నిజాయితీ గలవాడిని, మై ఈమాన్దార్ హూ. నాతో పాటు ఓరల్ చెప్పండి. నేను మోసగాడిని, మై దోఖేబాజ్ హూ. మోసగాడు అంటే దోఖేబాజ్. నిజాయితీ లేకపోవడాన్ని బేఈమాన్ అంటాం. నేను బలవంతుడిని, మై బలవాను హూ. అది లేడీస్ అయితే బలవతి అని పెట్టాలి. నేను పిరికివాడిని, మై కాయర్ హూ. పిరికివాడు కాయర్. నేను కష్టజీవిని, మై మెహనతీ హూ, మై మెహనతీ హూ. నేను దయగలవాడిని, మై దయాళు హూ, మై దయాళు హూ. దయగలవాడిని. నేను ధైర్యవంతుడిని, మై బహాదుర్ హూ, మై బహాదుర్ హూ. నేను ధైర్యవంతుడిని. నేను కలిసిపోయేవాడిని, మై మిలన్సార్ హూ, మై మిలన్సార్ హూ. నేను కలిసిపోయేవాడిని. ఐఎమ్ హెల్ప్ఫుల్, సహాయకుడిని, మై మదద్గార్ హూ. హెల్ప్ చేస్తూ ఉంటాను, మై మదద్గార్ హూ. నేను నమ్మదగిన వాడిని, మై భరోసమంద్ హూ. భరోసా అంటే నమ్మకం కదా, అంటే వర్త్ఫుల్, ట్రస్టీ వర్తి. నన్ను నువ్వు నమ్మొచ్చు, మై భరోసమంద్ హూ. నేను చిన్నవాడిని, మై చోటా హూ. నేను లావుగా ఉన్నాను, లావు అయిన వాడిని, మై మోటా హూ. సన్నగా ఉండడాన్ని, మై పతలా హూ, పతిలీ హూ. నేను పొడవుగా ఉన్నాను, మై లంబా హూ. నేను పొట్టిగా ఉన్నాను, మై బౌనా లేదా నాటా. టా రాలేదు, చెప్పండి, మై నాటా హూ. పొట్టిగా ఉండడాన్ని నాటా. నేను ఉత్సాహవంతుడిని, మై ఉత్సాహీ హూ. నేను సహనశీలిని, మై సహనశీల్ హూ. నేను త్యాగిని, మై త్యాగీ హూ. నేను కుడివైపు ఉన్నాను, మై దాయే తరఫ్ హూ. దాయే ఓర్ అని కూడా అనొచ్చు, కుడివైపు ఉండడం. నేను ఎడమవైపు ఉన్నాను, మై బాయే తరఫ్ హూ, మై బాయే తరఫ్ హూ. నేను లోపల ఉన్నాను, మై భీతర్ హూ. నాతో పాటు ఓరల్ చెప్పండి. నేను బయట ఉన్నాను, మై బాహర్ హూ. నేను దూరంగా ఉన్నాను, మై దూర్ హూ. నేను దగ్గరగా ఉన్నాను, మై నజ్దీక్ హూ. పాస్ హూ, నజ్దీక్ హూ రెండు ఉపయోగించవచ్చు. నేను లోపల ఉన్నాను, మై అందర్ హూ. నేను పిసినారిని, మై కంజూస్ హూ, మై కంజూస్ హూ. నేను పిసినారిని. నేను అత్యాసపరుడను, మై లాలచీ హూ, మై లాలచీ హూ. నేను అబద్ధాల కోరిని, మై జూఠా హూ.
అబద్ధాలు చెప్పే మనిషి. मैं झूठा हूं, నేను దొంగను. मैं चोर हूं, मैं चोर हूं. నేను అహంకారిని. मैं घमंडी हूं, అహంకారం గలవాడిని. मैं घमंडी हूं. నేను పనికిరాని వాడిని. मैं बेकार हूं, मैं बेकार हूं, పనికిరాని వాడిని. ఓకే, ఇవే వర్డ్స్ మీరు నువ్వు, మీరు, మేము, అతను, ఇతను అనేటువంటి వర్డ్స్ కూడా ఉపయోగించవచ్చు. సో ఒకసారి అలా కూడా ప్రయత్నించి చూడండి. ఓకే, तो अब तक हम साथ रहे. तो जाते जाते वीडियो లైక్ కీజియేగా. అండ్ మన ఛానల్లో వీడియోస్ ఏ ఆర్డర్లో చూడాలి అనేది కూడా పోస్ట్ చేయడం జరిగింది. వీలైతే అది కూడా ఒకసారి వాచ్ చేయండి. థ్యాంక్ యూ.